బైక్ ఎవరికైనా కావాలంటే మన నెంబరు 9550948847. మనది కర్నాటక టు వరంగల్ హైవే మెయిన్ రోడ్కు ఉంటుంది. మానకొండూరు మండల్ చెంజర్ల విలేజ్. ఎవరికైనా కావాలంటే ఒక మాట కాల్ చేయండి, లేకపోతే మనకు యూట్యూబ్లో మెసేజ్ చేసిన ఏం లేదు, వాట్సాప్లో మెసేజ్ చేసిన ఏం లేదు. ఒకవేళ రేటుకి ఇట్లా వెనక ముందు అవసరం ఉన్నదంటే రేట్ కొంచెం అటు ఇటు అయినా వస్తే చేద్దాం. బండి రేట్ వచ్చేసరికి 25,000 చెప్తాన్నా, మాట్లాడదామన్నా. రేటు వెనక ముందు సార్ మాట్లాడడం, పేపర్ క్లియర్ చేసుకుంటా అంటే క్లియర్స్ చేయించడానికి ఫుల్ బాధ్యత ఉన్నది. మన కస్టమర్స్ సపోర్ట్ ఉన్నది. కస్టమర్ దగ్గర నుంచి బండి కొనుక్కొచ్చిన ఒకవేళ అయ్యేది ఉంటే పేపరు వేసి ఇవ్వమంటే చేసి ఇస్తా, లేదు అని అంటే ఒరిజినల్ ఆర్సీతో అంటే ఒరిజినల్ ఆర్సీతో నేను అప్ప చెప్తా. కస్టమర్స్ మనకి ఎటువంటి ఇబ్బంది ఏం పెట్టలే అన్న. ఒకవేళ 10 రోజులే ఉన్నది కదా అంటే ఆ 10 రోజుల్లో నాకు బండి ఇట్లా పోదన్న. ఒకవేళ పోయి ఉంటే మాత్రం పేపర్ చేసిస్తా. నేను పేపర్ చేసి ఇవ్వాలంటే నాకు పోదన్న. పేపర్ లేకుండా వెనక ముందు అయినా అమ్మచ్చు, కానీ పేపర్లో క్లియర్ చేసి అమ్మాలంటే మళ్ళీ నాకు ఒక్కపోతే నడుతుంది అన్న అని చెప్తే కస్టమర్స్ ఒక మాట సపోర్ట్ చేసిండు. మీరు వెనక ముందు ఒకరిని కావాలంటే సపోర్ట్ చేయండి. మనది ఛానల్ వచ్చేసరికి @KM Consultant 1. ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో వస్తా కొట్టండి, KM Consultant అని కొట్టిన వస్తుంది, శ్రీకాంత్ అని కొట్టిన వస్తుంది, చెంజర్లా అని కొట్టిన వస్తుంది. మన దగ్గర ఇంకా ట్రాక్టర్లు ఉన్నాయి, ట్రాక్టర్లు, ట్రాలీలు, ఇంప్లిమెంట్స్ ఇంకేమైనా కావాలన్నా వస్తే ఒక మాట కాల్ చేయండి. మొన్న అన్న జాండీర్ బండి 5105 హైదరాబాద్లో అని చెప్పిండు. హైదరాబాద్ షామీర్పేట ఆలియాబాద్లో ఉన్నదని చెప్పిండు. ప్రొద్దున లేచి అక్కడ దాకా పోయి వీడియో తీసుకొని ట్రాలీ అన్న దగ్గర ట్రాలీ సుతున్నది, ట్రాలీ ఉన్నది కానీ అది అంతగానో మంచిగా లేదు. మామూలు రైతులకు చిన్న చిన్న మడ్ ట్రిప్లు కొట్టుకోనికి, చిన్న చిన్న లోడింగ్ పనులకు అయితే పనిచేస్తుంది. బాగా అంత మంచిగా ఏం లేదు. ఎవరికైనా కావాలని అంటే అమ్మేటి ఉన్నా ఏమన్నా ఒక మాట చెప్పండి, వస్తా. పొద్దుగా లేచి వచ్చి ఆడికి వచ్చి చూసుకొని దానికి పెట్టరా. ఒకవేళ అవుతుంది అంటున్నావు లేకపోతే లేదంటాం. ఒకవేళ దాంతో దగ్గర పట్ల ఏది ఉంటున్నామో తీసుకొచ్చి ఇంటికాడ పెట్టమని చెప్తాం. ఒకవేళ ఏది ఉంటున్నావు అమ్మచ్చు, లేకపోతే మనం ఒక వీడియో తీసుకొని కన్నా ఐటెం పని చేస్తుంది. ఆ వెహికల్ అంటే వీడియో తీసుకొని పని చేస్తుంది. మనం తీసినట్టు రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి వీడియోలు. నిన్న బైక్ తీసుకున్నాక అక్కడనే వీడియోలు తీసిన. మళ్ళీ సాయంత్రం 8 అయినా మంచిగా చూసుకొని, పొద్దుగా 8 అయినా మంచిగా చూసుకొని వీడియోలు అప్లోడ్ చేయడానికి ఎప్పుడు రెడీగానే ఉంటా. బండి వచ్చేసరికి సింగిల్ కీ ఉన్నది, ఒకటే కీ ఉన్నది నా దగ్గర. ఒకటే కీ ఇచ్చిన కస్టమర్, ఒకటే కీ అప్ప చెప్తా. బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నది. ఫుల్ ఇన్సూరెన్స్ 15 రోజుల దాకా వ్యాలిడ్ ఉన్నది. మనకు ఆర్సీ వ్యాలిడ్ వచ్చేసరికి ఇంకా 10 రోజుల పేపర్ వ్యాలిడ్ ఉంది. మనకు 12వ తారీఖు ఫిబ్రవరి 2026 దాకా పేపర్ వ్యాలిడ్ ఉన్నది. ప్రస్తుతానికి ఇలా జనవరి 30వ తారీఖు 2026. మనకు ఇంకా 10 రోజుల పేపర్ వ్యాలిడ్ ఉంది, 10-11 రోజుల పేపర్ వ్యాలిడ్ ఉన్నది. దాని ముందులోపు పేపర్ రెన్యువల్ చేయించుకుంటా అంటే చేయించుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే పేపర్ రెన్యువల్ చేసుకుంటా అంటే ఖచ్చితంగా ₹1 తక్కువ నాకు అప్ప చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి పేపర్ ఖర్చు అవుతుంది. ఇన్సూరెన్స్ చేసినాయి కాబట్టి కొంచెం తక్కువ ఖర్చు అయితే బాగేం కాదు. మనకు రేట్స్ వెనక ముందు మాట్లాడడం, బండి కండిషన్స్ అట్లే ఉన్నదన్న. రేట్ చెప్పిన దాని తగ్గట్టే బండి రేట్స్ ఉంటుంది. మనం తక్కువ రేట్లు ఇస్తామంటే దాని తగ్గట్టే తక్కువ రేట్ ఉంటుంది, ఎక్కువ చెప్తానంటే దాని తగ్గట్టే రేట్ ఉంటుంది. మీ దగ్గరికి వచ్చి బండి కొనాలన్నా సార్ మీకు ₹1 రావాలని ఉంటుంది. నేను తీసుకొచ్చి అమ్ముతానన్నా సార్ నాకు ₹1 ఉంటుంది, కస్టమర్స్ ₹1 రావాలని ఉంటుంది. మన దగ్గర బండి ప్రస్తుతానికి అయితే ఇది. ఎవరికైనా కావాలంటే జెన్యూన్ ఉండేది ఉంటే వాళ్ళని కావాలంటే రండి అన్న. లోకల్ తిరగడానికైనా దేనికైనా అన్నిటి కంఫర్టే ఉన్నది. బండి మైలేజ్ పరంగా చూసుకున్న సార్ కంఫర్టే ఉంటుంది, బాగా అదేం కాదు. బండి వచ్చేసరికి 5 గేర్ షిఫ్ట్ ఉన్నది కాబట్టి మన లాంగ్ జర్నీ కొట్టడానికి మనకు కంఫర్టే ఉంటుంది. ఈ టైర్లు అరిగేదాకా బండి నడిచిన వస్తే మనకు అంతకంత వర్తే అన్న విలువే. అంతకుమించి దాని గురించి మనం బాగా లెస్ చేసుకోనికి ఏం లేదు, బాగా హైప్ చేసుకోనికి ఏం